హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే చాలా రోజుల నుండి ఊరిస్తున్న అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతుంది. ఇదిగో అదిగో అని చెప్పేసి న్యూస్ పేపర్లల్లో ఊరించడమే తప్ప మనకు ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడ కూడా మరి పలానా డేటున మనకు మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, పలానా డేటున మరి గ్రూప్ 1, ఈ డేటున గ్రూప్ 2, ఈ డేటున గ్రూప్ 3 నోటిఫికేషన్స్, ఫ్రెష్ నోటిఫికేషన్స్ వస్తాయని ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించడం లేదు. మనకు బీసీల 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బిల్లు శాసనసభలో, శాసన మండలిలో ఆమోదించి ఒక 20 రోజుల పైన గడిచిపోతుంది. మనకు ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కూడా 20 నుంచి 22 రోజులు గడిచిపోతుంది. మరి ఈ బిల్లులు ఏ దశలో ఉన్నాయి? ఢిల్లీకి పంపినాం, కేంద్రం ఆమోదానికి పంపినాం. మరి కేంద్ర ఆమోదానికి పంపినా లేకపోతే ఇక్కడ మన గవర్నర్ గారి దగ్గరనే ఉందా? మరి అవి ఏ దశలో కార్యరూపం దాల్చినాయి? వాటికి స్పెషల్ జీవోలు ఇచ్చినలా ఇవ్వలేదా? ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రిజల్ట్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ మరి 1:2 ఎప్పుడు పిలుస్తారు అనే దాని మీద దేనిపైన క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులేమో చాలామంది ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న గ్రూప్ 1 మిస్ అయిన వాళ్ళు మళ్ళీ పుస్తకాలు పట్టుకొని మళ్ళీ చదువుతున్నారు. కొంతమంది ఏమో నిరాశ నిస్పృహలో ఉన్నారు. అంటే గ్రూప్ 1 రాలేదు, గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 3 రాలేదు, ఇవి చదివి వేస్ట్, ఎంత చదివినా కూడా ఇక్కడ మనం సక్సెస్ సాధించలేకపోతున్నామని కొంతమంది పర్టిక్యులర్గా వాళ్ళు ఆలోచించే వాళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకో కొంతమంది వాళ్ళకి వచ్చిన మార్కులు కౌంట్ చేసుకొని జస్ట్ ఒక 50 మార్కులు, 30 మార్కులు దూరాన, విజయానికి దూరాన ఉన్నాం గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1. సో మళ్ళొకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీటన్నిటిని పక్కన పెడితే మనకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఫ్రెష్ నోటిఫికేషన్కి అడ్డంకుగా ఉన్న విషయాలు ఏంటి? అసలు ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ పైన, ఉద్యోగ నోటిఫికేషన్ల పైన ఎందుకు ఇంత నిద్ర వ్యవస్థలో ఉంది ప్రభుత్వం అన్నది విషయాలపై నేను మాట్లాడబోతున్నా. వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా మీరు లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబడాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే నిరుద్యోగుల ఓటు ద్వారానే మా ప్రభుత్వం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్న కొన్ని వందల వేల సభలలో మాట్లాడిండు. ఆ రేవంత్ రెడ్డి అన్ననే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మరి 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి మా ప్రభుత్వమే 55,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పక తిరుగుతాడు. మరి నిజమేనా కాదా అన్నది ప్రజలకు తెలుసు, నిరుద్యోగుల అభ్యర్థులకు తెలుసు. ఈ 16-17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎంత డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం లెక్కలేసుకుంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఒక డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది మనకు భారీ మొత్తంలో కనిపించదు. మన గ్రూప్ 1 కనిపించదు, గ్రూప్ 2 కనిపించదు, గ్రూప్ 3 కనిపించదు, డిఎస్సి కనిపించదు. ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కనిపించదు. కానీ వారు ఒక్క మాట మాట్లాడతారు, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును మేము కేంద్రానికి పంపినామని చెప్పేసి ఆ కేంద్రానికి పంపే విషయాన్ని ఇక్కడికి వెళ్ళి ఒక బీసీ క్యాబినెట్ మినిస్టర్స్ ఒక 4 ఢిల్లీకి పంపించి ఆ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు, ఆ నిరసన కార్యక్రమం చేపడితే అక్కడి ప్రభుత్వం స్పందించినట్టు, వారి దృష్టికి మేము నిరసన చూపిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం, బీసీల పట్ల, బీసీల జనాభా పట్ల మాకు చిత్రశుద్ధి ఉంది, వాళ్ళకు ఉద్యోగాలలో అండ్ విద్యలో అండ్ రాజకీయాలలో వాళ్ళకు 42% మరి రిజర్వేషన్ కల్పించాలని కృత నిశ్చయంతో మేము ఉన్నామని ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తే మరి మనకు నరేంద్ర మోడీ గారు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఆలోచన స్వీకరించాలి. రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వము మరి బీజేపీ ప్రభుత్వము మరి వేరు విధానాలు కలిగి ఉంటుంది. కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, 42% రిజర్వేషన్ అనేది ఒక రాజకీయమైన ఎత్తుగడ. అంతే తప్ప బీసీలను ఉద్ధరించడానికి, బీసీల బ్రతుకులు బాగుపరచడానికి, బీసీలకు ఎక్కువగా ఉద్యోగాలలో వాళ్ళ వాటాను కల్పించడానికి
వీళ్ళు చేసే ప్రయత్నం కాదనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క తేలినంత వరకు ఏడికెళ్ళి వస్తాయి నోటిఫికేషన్స్ అని చాలా మంది అడుగుతున్నారు. 100% వాళ్ళ ఆలోచన రైటే. కానీ ఈ బీసీల లెక్క తేలినంత వరకు ఒకవేళ నోటిఫికేషన్స్ ఇస్తే బీసీలకు వెళ్ళి ఎక్కువగా తిరుగుబాటు కనిపిస్తుంది. బీసీలకు వెళ్ళి ఎక్కువగా నిరసన కార్యక్రమాలు కనిపిస్తాయి. బీసీలకు ప్రభుత్వం యాంటీ అయిపోతుంది. బీసీల దృష్టిలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏది ఇచ్చిందో దాని ప్రకారము మరి ఎస్సీల ఉపకులాల వాళ్ళకి రిజర్వేషన్ అంశాన్ని కల్పించడం. మరి బీసీల పరిస్థితి ఏంది? బీసీల పరిస్థితి ఏంది? మొన్న చూడండి, గ్రూప్ 1 రిజల్ట్స్లా బీసీలు చాలా నష్టపోయినారు. గ్రూప్ 2 రిజల్ట్స్లా బీసీలు నష్టపోయినారు. గ్రూప్ 3ల బీసీలు నష్టపోయినారు. అందులో బీసీబీ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ప్రతి నోటిఫికేషన్లో వాళ్ళు నష్టపోతూ ఉంటారు. ఇక్కడ ఎస్సీలకు కూడా 18% రిజర్వేషన్ పెంచాలా, అక్కడ ఎస్టీలకు కూడా 15% మేము అన్నారు, వాళ్ళకు కూడా పెంచాలి, అక్కడ ముస్లింలకు పెంచాలి. ఇవన్నీ పెంచుకుంటూ పోవడానికి ప్రభుత్వానికి ఆలోచన లేదు. ప్రభుత్వానికి ఏమున్నా సన్న బియ్యం ఇచ్చినాం, సన్నగున్నాయి, మనకు ఖమ్మం జిల్లా వేయడం, సారపాకల ఒక వ్యక్తి ఇంట్లో కూర్చున్నాం, ఆ సన్న బియ్యం ఉడికిచ్చినాం, పప్పు కూరతో తిన్నాం. ఇవే ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒక పబ్లిసిటీ చేసుకుంటారు తప్ప, ఈ రాజకీయాలకు సంబంధించిన పబ్లిసిటీ చేసుకుంటారు తప్ప ఎక్కడ నిరుద్యోగులను బాగుపరిచే ఆలోచన లేదు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అని పెట్టిండు. దాంట్లో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీలకు సంబంధించిన పథకం అని పెట్టిండు. అంటే నిరుద్యోగ యువతకు 4 లక్షల లోన్ ఇస్తాం, మీరు ఏమైనా ఒక పరిశ్రమ చిన్నది పెట్టుకోనండి, అది ఐస్ క్రీమ్ పార్లరే కావచ్చు, బ్యూటీ పార్లరే కావచ్చు, సిమెంట్ బ్రిక్స్ సంథింగ్ అన్నీ ఉన్నాయి అలా. కానీ అలా ఇంకా వాళ్ళు ఏమంటున్నారు చూసినారా? అలా పాన్ కార్డుల సిబిల్ స్కోరు ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. బ్యాంకు మేనేజర్లు వాళ్ళకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇది బ్యాంకు లింకేజ్డ్ స్కీమ్ కాబట్టి అట్లా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే 9 లక్షలు దాటింది. ఇంకొక 11-12 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద. ఇక్కడ నిరుద్యోగులకు స్కీములు పెట్టడానికి ఎన్నో షరతులు పెడతావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో అడ్డంకులు ఏర్పరుస్తావు. మరి ఇక ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు, ఇక ఎప్పుడు మేము పొందేది, ఎప్పుడు మేము ఉద్యోగాలు చేసేది అని చెప్పేసి ఒక్కొక్క నిరుద్యోగుడు ఆ అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా కూర్చొని చదువుతాంటే ఏమన్నావు, ముదిరిపోయిన బెండకాయలు అయిపోతారు. ఇట్లా ఎగ్జామ్స్ ఆపుకుంటా పోతే వీళ్ళకి ఎప్పుడు రిజల్ట్ ఇచ్చేది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టేది, వాళ్ళకి ఎప్పుడు చేతికి నియామక పత్రాలు ఇచ్చేదని ఈయననే కదా ఈ శుద్ధపూస మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి అనే కదా. మరి అంత శుద్ధపూస మాటలు మాట్లాడిన నీవు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ క్లియర్ కట్ చెప్పు, ఏం జరుగుతుంది, అది ఏ దశలో ఉన్నది, అది ఎక్కడికి పోయింది, ఢిల్లీకి పోయిందా పోలేదా, దాని గ్రాఫ్ చెప్పు. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన ఉప వర్గీకరణ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు గవర్నర్ గారు ఆమోదించిలా లేదా చెప్పు, అది ఏ స్థాయిలో ఉన్నది చెప్పు, మొదటి నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తుందో చెప్పు. అంతవరకు మరి నిరుద్యోగులు ఓపిక సహనంతో ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు? ఒక నెల రోజులు ఉంటారు. మే 1 డెడ్ లైన్ పెట్టుకున్నారు నిరుద్యోగులంతా. ఈ మే 1 డెడ్ లైన్ దాటిన తర్వాత నీకు ఖచ్చితంగా నిరుద్యోగులకు వెళ్ళి వ్యతిరేకత ఏర్పడుతుంది, నీకు సుక్కలు చూపిస్తారు. నీకు ఓటేసినోడు ఖచ్చితంగా ఓటేసి తెలివి జ్ఞానం ఉన్నోడు ఖచ్చితంగా ఆ ఓటుదారని బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి అన్న ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నది అనుకుంటాను నీ లైఫ్. ఆ 3 సంవత్సరాలు ముచ్చట దిరక ముందే నువ్వు మాజీ సీఎం అయ్యే ప్రమాదం కనిపిస్తాను. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. జీవో మరి చూసినావు కదా, జీవో ఒక తప్పుడు జీవో పట్టుకొచ్చినావు. ఆ జీవో వల్ల చాలా మంది జీవితాలు ఆగమైపోతాయి. మళ్ళా ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని పట్టుకొచ్చినాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో స్క్రీన్ టెస్ట్ ఉండదంట. ఎంత సోద్యం ఇది, ఎంత సిగ్గుపోయే ముచ్చట ఇది. మరి స్క్రీన్ టెస్ట్ పెట్టకపోయి ఉంటే ఒక్కొక్కటి నెట్ సెట్ మరి ఇవన్నీ క్వాలిఫై అయిపోయి వాళ్ళందరూ ప్రైవేట్ కాలేజీలలోనో లేకపోతే క్వాలిఫికేషన్ పెట్టుకొని ఇతర జాబులలో చేస్తూ ఉండేటోళ్ళకి మరి వాళ్ళకి అవకాశాలు ఎట్లు ఇస్తావు? నువ్వేమంటున్నావు? విద్యాబోధన అనుభవం అంటున్నావు. అంటే యూనివర్సిటీలలో ఆల్రెడీ మనకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ క్యాడర్కి సంబంధించి మరి వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో చేసేటోళ్ళు, పార్ట్ టైం స్కేల్ చేసేటోళ్ళు, అవుట్సోర్సింగ్ కింద చేసేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వివిధ యూనివర్సిటీలలో ఇలే ఉంటారు ఎక్కువ. వీళ్ళందరినీ మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తాను తప్ప కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు. మనకున్న ఈ 12 యూనివర్సిటీలలో మొత్తం ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటాను. ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఎంత ప్రమాదం జరుగుతుంది తెలుసా? ఉదాహరణకు కాకతీయ యూనివర్సిటీ తీసుకో, ఉదాహరణకు మన ఉస్మానియా తీసుకో, ఉదాహరణకు పాలంపూర్ తీసుకో. ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ రిజిస్ట్రారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ వీళ్ళిద్దరు కుమ్ముకు అయిపోయి ఆ ఉన్న పోస్టులను అమ్ముకునే ప్రమాదం ఏర్పడుతుంది. వీటన్నిటిని అట్లా కాదు, నువ్వు స్టేట్ వైజ్
ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్కి అప్పచెప్పు, ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ప్రయత్నం చేయి, మెయిన్స్ పేపర్ పెట్టే ప్రయత్నం చేయి. ఎవడు దమ్మున్నాడో బయటపడతాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్కి అంత దమ్ముందా, సబ్జెక్ట్ చెప్పేంత దమ్ముందా మాకు తెలియదా? మేము యూనివర్సిటీ స్థాయిలో చదువుకోలేదా? ఎవరికి బేసిక్ నాలెడ్జ్ లేదు, ఎవరికి బేసిక్ నాలెడ్జ్. ఒక ఇంగ్లీషు అక్షరం ముక్క రాదు, అంతే తెలుగులోనే బోధిస్తారు మన యూనివర్సిటీలలో. అది ఆర్ట్స్ యూనివర్సిటీ, ఆర్ట్స్ సంబంధించిన వాటిలలో నేను చెప్తున్నా, గ్రూప్లలో మొత్తం తెలుగులే, ఎవరికి లేదు. నా కాలంలో ఎవడో ప్రొఫెసర్ని బెదిరించుకొని మన పిహెచ్డి ఎంట్రన్స్ రాసుకున్నాడు, ఈరోజు పిహెచ్డి పొందినోడు ఉన్నాడు. మరి ఆ పిహెచ్డి పొందిన నెట్ క్వాలిఫై అంటే క్వాలిఫై గారు, వాళ్ళకి అంత దమ్ము లేదు. అక్కడ ఇక్కడ యూనివర్సిటీలలో యూనివర్సిటీ ప్రొఫెసర్ బెదిరించుకొని మార్కులు ఇప్పించుకున్నంత మాత్రాన నువ్వు నెట్ యూజీసీ పెట్టే నెట్ క్వాలిఫై అయినా లేదు. ఇలాంటి లోపాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఒక అభ్యర్థికి పాపం ఎంత దారుణం అయిపోయిందంటే, ఆ పిల్లగాడు మహబూబ్ నగర్ జిల్లా పిల్లగాడు, ఆయనకు ఆల్రెడీ మన హాస్టల్ వెల్ఫేర్లో ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపించింది. ఆయనకు యూనివర్సిటీలో మెమోలో తప్పు పడుతుంది ఒక ప్రింట్, ఆ ప్రింట్ కారణంగా ఈ రోజు ఆయనకు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కనిపిస్తాను. అందుకే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వెళ్ళే వాళ్ళంతా మీ డాక్యుమెంట్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది, మీ మెమోలో మీ స్టడీ సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎమ్మడే వాటిని సవరించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు లేకపోయి ఉంటే మళ్ళీ అవన్నీ బయటపడితే మీకు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, నాయకులందరూ కూడా నయవంచన చేస్తున్నారు మన నిరుద్యోగులను. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తావో తెలియని పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనే సమయం స్తంభించిపోయింది, స్తబ్దత కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా, చదివేటోళ్ళు చదువుతున్నారు. పీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, ఎస్ఐ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అయినా కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళు డిఎస్సి అవుతూనే ఉన్నారు. ఎందుకు? ఆశాభావంతో. వాడు ఎప్పుడన్నా నోటిఫికేషన్ ఇవ్వని మేము చదువుతాం అనుకుంటున్నారు. ఓకే, చదవండి, అది మంచి పద్ధతి. కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పు పనులు కూడా మీరు లోపాలు ఎత్తి చూపాలి. నిరసన కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంది, దాని వంతు మీరు సపోర్ట్ చేయండి. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా చాలా మంది మన గ్రూప్ 4 కొట్టిన వాళ్ళే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా కొంతమంది గ్రూప్ 2 డైరెక్ట్ రాసిన నిరుద్యోగులు ఉంటారు, ఏ ఉద్యోగం పొందిన వాళ్ళు నిరాశ నిస్పృహాల నైరాశ్యంలో ఉన్నారు. ఆయన మీరు బాధపడకండి, ఇది ఒక్క అవకాశం ఉంది. ఇక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఉద్యోగాలు వేయడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల తర్వాత వేయది, ఇప్పుడు వేస్తామని అంటారు కానీ అది ఎప్పుడు వేస్తామన్నది ఒక టైం చెప్పట్లేదు, ఏ మంత్లో ఉద్యోగాలు వస్తాయనే చెప్పట్లేదు. అది ఒక్కటే మనకు కోపం వచ్చే ప్రయత్నం వాళ్ళు చూపిస్తున్నారు. ఏదేమైనా తొందర ఉద్యోగాలు ఇవ్వండి, తొందర ఈ మే నెలలో ఇవ్వండి. ఈ ఎస్సీ సబ్ రిజర్వేషన్ అనేది గవర్నర్ గారు ఆమోదం ఉద్దేశంలా లేదా అనేది తెలుసుకోండి, మాకు చెప్పండి. వివిధ దినపత్రికల ద్వారా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన గవర్నర్ గారి సంతకం పడింది. మరి బీసీలో 42% రిజర్వేషన్ కూడా అమలు జరుగుతుంది. ఈ వచ్చే నోటిఫికేషన్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పు. నువ్వేమన్నా ఒక ఎస్సీ రిజర్వేషన్ అనే దాన్నే ఇప్పుడు నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. బీసీ దానిపైన ఒక క్లారిటీ అయితే ఇయ్యలే. బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు, బీసీ సోదరులు చదివేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, బీసీ సమాజం ఎక్కువ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మన వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మీ చిల్కా ప్రశాంత్.